బీపీ ఉంది అని రాబోయే ముందు మనకి పైకి ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా? ఏ లక్షణాలు వస్తాయి, మరి ఎలా తెలుసుకుంటాము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. బీపీ వచ్చే ముందు ఇది ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తుంది. మరి చిన్నది పెద్దది చేసుకుని ఎక్కువ ఆలోచించే వాళ్ళకి వస్తుంది. బాగా హెవీగా టెన్షన్ పడే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే పైకి లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా అంటే కనిపిస్తాయి. పెద్దగా ఏమీ కనపడవు. కాకపోతే చెవులో బియ్యమని మోత ఉంటుంది. మరి తల వెనక భాగంలో విపరీతంగా పెయిన్ వస్తుంది. మరి ఈపు భాగంలో బాగా నొప్పి వస్తుంది. మరి కంగారుగా, భయంగా, చికాకుగా, ఇసుగ్గా, టెన్షన్గా, చిన్న శబ్దం కూడా భరించలేనంత ఇసుగ్గా మరి ఉంటుంది. ఈ లక్షణాలు చెవులో గుయ్యమని మోత ఉంటుంది, భయం, ఆందోళన, చికాకు, టెన్షన్ ఉంటుంది. మరి తల వెనుక భాగం నొప్పి వస్తుంది. మరి చిన్న విషయానికి టెన్షన్ పడి భయం, ఆందోళన, చికాకు, టెన్షన్ గురే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే బీపీ చెవులో గుయ్యమని మోత కూడా వస్తుంది. ఈ లక్షణాలు ఉంటే ఒకసారి బీపీ వచ్చిందేమో అని మనం గమనించి చూపించుకున్నట్లయితే డాక్టర్ గారు బీపీ ఉందా లేదని తెలుస్తారు. అయితే బీపీ మామూలుగా ఎంత ఉండాలి? నార్మల్గా అయితే పైది 120 ఉండాలి, కిందది 80 ఉండాలి. పైదాన్ని సిస్టాలిక్ అంటారు, కింద దాన్ని డైస్టాలిక్ అంటారు. సంకోచం, యాకోచం అంటే పైది 120 నార్మల్, కిందది 80 నార్మల్. ఎంత ఉంటే మామూలుగా మనిషి యొక్క నార్మల్గా బీపీ ఎంత ఉంటే మనిషి నడవగలడు, ఏ పనైనా చేయగలుగుతాడు. అంతకన్నా తక్కువైతే మరి కళ్ళు తిరగటం, నీరసం, మరి కాళ్ళు లాగిపోవటం, మరి కళ్ళు తిరిగి పడిపోవటం ఇవన్నీ జరుగుతుంటాయి. దాన్ని హైపోటెన్షన్ అంటారు. తక్కువ ఉంటే హైపోటెన్షన్ అంటారు, ఎక్కువ ఉంటే హైపర్ టెన్షన్ అంటారు. మామూలుగా 120 మామూలు నార్మల్. పైది 140 ఉండా కూడా బీపీ ఉన్నట్లే అని డాక్టర్ గారు నిర్ధారణ చేస్తారు. 140 పైన 170, 180 ఉంటే పై బీపీ ఉన్నట్టు లెక్క. దాన్ని సిస్టాలిక్ అంటారు. కిందది 80 నార్మల్, 90 ఒక మాదిరిగా. అయితే 100 ఉంటే మటుకు బీపీ మనకు ఫిక్స్, అంటే వచ్చినట్టే లెక్క. అందుకని 120 పై బై 80 ఉంటే మామూలుగా ఉన్నట్టు. కానీ 170, 180, 140 ఉండా కూడా పైది బీపీ ఉండట్లే. కిందది 80 నుంచి 90 దాకా ఉండొచ్చు. కానీ 100 ఉంటే మటుకు బీపీ వచ్చినట్లే. మరి నిర్ధారించుకొని బీపీ పిల్లలు వాడినట్లయితే మనకి బీపీ వల్ల మనకి నష్టం జరగకుండా, అవయవాలు దెబ్బతినకుండా మనకి అవకాశం అనేది ఉంటుంది. అందుకని బీపీ అనేది సైలెంట్ కిల్లర్, గోడ మీద పిల్లిలాగా ఉంటుంది. పైకి లక్షణాలు ఏం కనపడవు. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకున్నట్లయితే బీపీ ఉందా అని చెప్తే తప్ప మనకి ఎట్టి పరిస్థితుల్లో బీపీ ఉందనేది తెలియదు. అందుకని తల్లిదండ్రులకు ఉంటే మనం అప్పుడప్పుడు చెకప్ చేయించుకుంటూ ఉండాలి. మరి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండేట్లయితే మనం బీపీ బారిన పడకుండా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.